హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రేణి. మామిడికాయ పులిహార చూపించడానికి వచ్చానండి. ఇది అందరికీ తెలిసిందే, కానీ మామిడికాయల సీజన్ అయిపోవచ్చింది కదండి. అంటే సీజనల్గా వచ్చే మామిడికాయలు అయిపోతున్నాయి కదా. రెగ్యులర్గా ఉండే కొండకాయలు అది వేరే విషయం. సీజనల్గా వచ్చే మామిడికాయలు అయిపోవచ్చాయి కనుక లాస్ట్ అండ్ ఫైనల్గా పులిహార చేస్తున్నాను అనమాట. అది కూడా కొద్దిగా చేస్తున్నాను మట్టి మూకుల్లో. ఎక్కువ చేశాను అనుకోండి, పెద్ద పళ్ళలో చేసేదాన్ని. కొంచెం మీకు డిస్టర్బెన్స్ వస్తుంది, పక్కన కార్పెంటర్ వర్క్ అవుతున్నది. ముందైతే ఒక పెద్ద మామిడికాయ తీసుకొని తొక్క తీసి చక్కగా తురిమేసుకున్నాను. అల్లం పచ్చిమిర్చి కూడాను ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ అన్నం ఉడికించి పెట్టుకున్నానండి. ఇందులో సగం మాత్రమే చేస్తాను పులిహార కనుక నేను వైట్గా ఉంచాను, లేదంటే పసుపు వేసే ఉడికించేస్తాను. విషయం ఏంటంటే ఈరోజు సంకష్ట చతుర్థి కదండి, నేను ఉపవాసం అనమాట. సో ఒకళ్ళు పులిహార తింటా ఉన్నారు, ఒకళ్ళు పులిహార తినము అని అన్నారు. అందుకే సగభాగం అన్నం వైట్గా ఉంచి సగభాగం పులిహార చేశాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి మట్టి మూకుడు పెట్టి దీంట్లో కొద్దిగా నూనె వేసుకొని పల్లీలు అలాగే పొట్టు మినపప్పు శనగపప్పు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకున్నాను. పోపు అంతా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం కూడా వేసి వేయించాను. అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయిన తర్వాత మామిడి తురుము వేస్తున్నానండి. ఇది వేగాల్సిన పని లేదు, పచ్చిది కూడా వేడి అన్నంలో వేసేయవచ్చు. కాకపోతే నేను ఇక్కడ బెల్లం కూడా వేయాలి, బెల్లం కూడా కరగాలి కనుక వేడి పోపులో వేసేసాను. ఒకసారి కలిపిన తర్వాత ఇందులోనే పసుపు, ఇంగువ, రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి కొద్దిగా బెల్లం వేసాను. ఆ వేడికి బెల్లం కరుగుతుంది అనేసి నేను ఆల్రెడీ స్టవ్ కట్టేశానండి. పోపంతా వేగిపోయి అల్లం పచ్చిమిర్చి వేగిన తర్వాత మామిడి తురుము వేసాను చూసారా, అప్పుడు నేను స్టవ్ కట్టేశాను అనమాట. ఈ మట్టి మూకుడు వేడికి బెల్లం మామిడి తురుముతో పాటు అది మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నం సగం కలుపుకున్నాను అనమాట. అన్నీ వేసాను కానీ ఇంకా కరివేపాకు వేయలే, కొద్దిగా ఉంది, అది కూడా వేసేసాను. పోపులోనే వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేడి అన్నంలోనే వేసేసుకోవచ్చు. చాలామంది వేడి అన్నంలోనే ఆకులు వేసేస్తారు, పోపులో కాకుండా చక్కగా మగ్గిపోయినట్టు అయిపోతాయి. నేనైతే ఇందాక పోపులో వేయలేదు కనుక ఇప్పుడు వేడి అన్నంలో వేసేసాను అనమాట. కొద్దిగా ఉంది కరివేపాకు, కానీ పులిహారలో కరివేపాకు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. పులుపుతో చేసినా సరే పులిహారలో కొద్దిగా బెల్లం ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మొత్తం అంతా కలిపేశాను. చూడండి, కొద్దిగా నూనె వేసి నేను చక్కగా అయిపోయింది. అదే నేను స్టీల్ మూకుడులో చేసి ఉంటే మాత్రం నేను చాలా నూనె పోయాల్సి వచ్చి ఉండేది. సింపుల్గా చేసుకుని ఈ పులిహార మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.